సో ఈ 2014 ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు మనకిస్తున్న ఒక క్రొత్త ఉపమానం. ఆల్రెడీ బైబిల్లో శిష్యులకి చెప్పారు ఈ కథ యేసుప్రభు వారు. సో అదే ఉపమానాన్ని ఈరోజు మనము మన జీవితాల్లో కూడా అది తీసుకుందాం, అన్వేదించుకుందాం. ఒకసారి అది చదువుదాం. లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు చదవమ్మా. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకు వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేసేయ్. దీని వలన అంటే ఈ అంజూరపు చెట్టు వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవలెను. ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే ఆగండి, ఎక్కడి వరకు అర్థం చేసుకుందాం. 6, 7 వచనాల్లో ఏముందంటే, ఒక ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టుని యజమానుడు వేయించారు. ఆ అంజూరపు చెట్టు యజమానుడు ఎన్నిసార్లు వచ్చినా అంజూరపు చెట్టులో ఫలం కనిపించటం లేదు. ఏం కనిపించటం లేదు? అందరూ చెప్పాలి, ఏం కనిపించటం లేదు? చెట్టు అయితే బాగా ఉందంట, ఫలం లేదు. సంవత్సరం ఎదురు చూస్తున్నారంట. 3 సంవత్సరాలు అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? బైబిల్లో 3 సంవత్సరాలు అనగానే ఒక సంఖ్య. అదేంటంటే 3 అనగానే ఒక నిండు సంఖ్య అన్నట్టు. 3 సంవత్సరాలంటే ఎక్కువ కాలం అన్నట్టు. చాలా సంవత్సరాలు ఆ చెట్టుని గమనిస్తున్నాడు యజమాని. ఈ చెట్టుని, ఏ చెట్టు? ఈ సంఘము మనల్ని చాలా సంవత్సరాల నుంచి గమనిస్తున్నాడు. ఏదైనా ఫలం ఇస్తుందేమో అని. కానీ ఒక్క ఫలం కూడా ఫలించటం లే, ప్రయోజనం లేకుండా ఉంది. అందుకు ఆ తోటమాలితో ఇలాగన్నాడు. తోటకి ఒక కాపరిగా పెట్టారు ఒక ఆయన్ని. ఆయన ఎవరు మరి? ఆ కాపరితో ఏమంటున్నాడంటే యజమాని, నాయనా ఈ చెట్టుని నాటించడం వ్యర్థం, దీన్ని అర్జెంటుగా ఎక్కడి నుంచి తీసేయి, నరికి వేసేయి, నిష్ప్రయోజనంగా ఉంది ఇది. ఈ చెట్టు ఎలా ఉంది? దీంట్లో ఫలము లేదు. నిండుగా చెట్లు ఆకులు నిండా ఉంది, నిండా ఆకులు ఉన్నాయి, కొమ్మలు ఉన్నాయి, చాలా బలిష్టంగా ఉంది. కానీ ఏం లేదు. సో దీన్ని తీసేయి అర్జెంటుగా ఇక్కడి నుంచి. ఇది భూమి, ఇక్కడ ఉండుట భూమి వ్యర్థం మనకి. ఏమంటున్నాడు? అక్కడున్న జాగా అంటారు కదా, ప్లేస్, ఆ గార్డెన్లో లేకపోతే ఆ పొలంలో దీని ఇంత ప్లేస్ ఆక్రమించుకుంటుంది కదా, ఇంత భూసారం అది తీసుకుంటుంది కదా. భూసారం తీసుకుంటుందా లేదా? చెట్టు అందమైన ఆకులు ఎదగాలి, పచ్చగా కనిపించాలి, కొమ్మలు ఎదగాలి, బలిష్టంగా ఆ యొక్క చెట్టు యొక్క ఏమంటారు దొంగ అని అంటారు కదా దాన్ని, మొదలు దొంగ అంటారు కదా. అది ఎదగాలంటే ఎంత సారం భూమి నుంచి తీసుకోలేదు, ఎంత నీరు, ఎంత ఎరువులు, ఇవన్నీ భూసారం తీసుకుంది, పీల్చేస్తుంది కానీ ఒక్క పండు కూడా, ఫలం కూడా ఇవ్వటం లేదు. అదేవిధంగా చూడండి, ఇక్కడ సంఘం కూడా, అంటే మనము ఇంక్లూడింగ్ నేను, నించొని మాట్లాడుతున్న నేను, వింటున్న మీరు, అందరు కలిసి మనము దేవుడిచ్చే అన్ని ఈవులు, ఆశీర్వాదాలు, వసతులు, ఆయన పెట్టే ప్రతిదీ అనుభవిస్తున్నాం, పీల్చేస్తున్నాం. అవునా కదా?
సంవత్సరం తరబడి ఇక్కడ 2-3 కొత్త వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ మనం పాత వాళ్ళమే. రైట్, మీ గురించి కాదు, మిగతా వాళ్ళ గురించి మీకు ఇంకా తెలియదు కాబట్టి చెప్తున్నాను. సంవత్సరం దాటుతుంది, కానీ ఏం లేదు మనలో. ఇక్కడ అంతా ఏం కనిపిస్తుంది అంటే అర్థం ఏంటి చూసారా? ఏం పీలుస్తున్నావు భూమి నుంచి? చెప్పండి, ఏం పీలుస్తున్నావు? చెప్పండి, సంవత్సరం ఏం పీలుస్తున్నావు? దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం పొందుతున్నావు. ఈరోజు ఇలాగ పట్టెడు అన్నం తింటున్నామంటే పిల్లలతోటి, కుటుంబంతో చక్కగా ఏ లోటు లేకుండా బ్రతుకుతున్నామంటే కేవలం దేవుడిచ్చిన ఉచితమైన కృప. అది వాస్తవం. మాట్లాడుతున్న నేను ఒప్పుకోవాలి, మీరు ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే మనకంట దౌర్భాగ్యులు ఇంకొకరు ఉంటారు. అది నా బలము లేకపోతే నా కష్టార్జితం, నేను తింటున్నానంటే అది చాలా తిరుగుబాటు స్వభావం. దేవుడు ఇస్తున్నాడా లేదా? ఒప్పుకున్నాం గట్టిగా. దేవుడు ఇస్తున్నాడా లేదా? దేవుడు ఇస్తున్నారు కాబట్టే ఈ రోజు ఇలా బ్రతుకున్నాం. సో అన్ని ఈవులు అనుభవిస్తున్న ఈ చెట్టు ఏం లేదు ఈ చెట్టుకి. అందుకే ఏమంటున్నాడు దేవుడు? ఇప్పుడు యజమాని ఏమంటున్నాడు? తీసేయమంటున్నాడు. వ్యర్థం ఇది, సంఘం వ్యర్థం, పనికిరాని సంఘం వద్దు, తీసే దాన్ని మనుగడలోంచి దాని మనుగడలో ఉండకూడదు. ఇంకా 2013 సంవత్సరాలు వెయిట్ చేశాడు. 2014 సంవత్సరంలో ప్రవేశించాం. ఈ ప్రవేశిస్తున్న సంవత్సరం మారుతున్న సమయంలో దేవుడు చెప్తున్న ఆజ్ఞ, పనికి రావట్లేదు సంఘం, తీసే సంఘాన్ని. అయితే ఈ సంవత్సరమైనా మనం పనిచేస్తామని, ఈ సంవత్సరమైనా దేవుడికి ఫలం ఇస్తామని మన మీద ఎక్కడో ఒక మూల చిన్న ఆశ పెట్టుకున్నారు ఒక ఆయన. ఎవరో తెలుసా? మన శిరస్సు, దేవుని కుమారుడైన మన ప్రభువైన, సంఘానికి శిరస్సు అయిన, సంఘానికి యజమానుడు, సంఘాన్ని రక్తమిచ్చి వెల ఇచ్చి కొనుక్కున్న మన ప్రభువైన రాజైన యేసుక్రీస్తు ఆయన అంటున్న మాట ఏంటో దాని తర్వాత వచనం చూడండి. 8వ వచనం. అయితే అయ్యా నేను దాని చుట్టి త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. దేవునికి స్తోత్రం. ఈ 2014 సంవత్సరం కనీసం ఛాన్స్ ఇవ్వండి. ఈ 2014 సంవత్సరానికి ఛాన్స్ ఇవ్వండి. ఈ సంఘానికి పని చేస్తారు. నేను ఏదో విధంగా చేస్తాను, నా పాటలేదు నేను పడతాను, వాక్య రూపంలో వాళ్ళకి ఎరువు వేస్తాను, పాదులు తవ్వుతాను. వారు క్రమశిక్షణలో లేదు, వారి యొక్క పరిస్థితి క్రమశిక్షణ లేదు, సరిగ్గా లేదు. ఈ సంవత్సరం ఛాన్స్ వచ్చింది, పరిస్థితులు బాగా లేవనుకో, నెక్స్ట్ ఇయర్కి తీసేస్తాడు. చాలా డేంజర్, కఠినమైన మాట. దేవుడి మాటలు చాలా కఠినంగా ఉంటాయి. మనం పని చేయకపోతే తీసేయమంటాడు డైరెక్ట్గా. దేవుడు అన్యాయస్తుడు కాదు కదండి, న్యాయము. ఆయన న్యాయమూర్తి, అవునా కాదా? ఆయన దగ్గర అన్యాయం ఉండకూడదు. పని చేసావా ఉంచాలా, పని చేయకుండా పనికి రాని వారిని భూమి మీద ఉంచుట ఎందుకు? ఆయనకి జీవం ఇచ్చింది ఆయన, శరీరం ఇచ్చింది ఆయన, పని చేయడానికి బ్రతికి పెట్టి నీకు ఒక సువార్తను అందించి నిన్ను రక్షించి ఆకర్షించాడు. రక్షించబడిన తర్వాత నువ్వు పని చేయకపోతే, తెలుసుకున్నారు మీరు కొత్తవారు, మీకు చెప్తున్నాడు దయచేసి మీరు ఇదే గురిగా పెట్టుకోలేదు. 2014 సంవత్సరం ఏంటి తెలుసా గురి? ఒకటే టార్గెట్, మీ జీవితాలు మార్చిన దేవుడి కోసం మీరు చెయ్యాలి పని. ఆ పనిలో మీరు ముందుకు దూకాల. కొత్తగా వస్తున్నారు కాబట్టి ఇంకా ఆసక్తితో ముందుకు రండి వాక్యం నేర్చుకోవడం కోసం. మాకు వాక్యం నేర్పించండి, మేము కూడా నేర్చుకొని 10 మందికి చెప్తాం అని అడుగుతారా? మీ ఇంట్రెస్ట్ కొద్దీ నేను తప్పకుండా చేయడానికి రెడీగా ఉన్నాను. కానీ మీలో ఆ ఆసక్తి కనిపించ
దేవుడు కోరుకుంటున్నాడు. అది దేవుడు కోరుకునే ఆసక్తి ఏంటంటే మనం అందరం కలిసి పనిచేయాలని. సో మనకున్న మరొక అవకాశం ఏంటి? 2014 ఈ సంవత్సరం అయినా పనిచేస్తావా? మన తరపున ఆయన ప్రభువు తండ్రితో విజ్ఞాపన చేసుకుంటున్నాడు. అయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఛాన్స్ ఇవ్వండి. వీళ్ళు పనిచేస్తారు ప్రభు. నాకైతే నమ్మకం ఉంది, ఈ సంఘము వట్టి సంఘం కాదు, వేస్ట్ సంఘం కాదు, పనిచేస్తుంది. ఈ సంవత్సరం అయినా ఛాన్స్ ఇవ్వండి అని. మరి దేవుడిచ్చిన ఛాన్స్ను ఉపయోగించుకుందామా, పాడు చేసుకుందామా? చేద్దామా దేవుడి పని? చేయాలంటే ఎలా పెడితే అలా చేస్తే అవ్వదు. లోకములో ఒకడిని మార్చాలన్నా, ఒకడికి సువార్త చెప్పాలన్నా, ఒకడికి దేవుడి ప్రేమను గురించి చెప్పాలన్నా మన జీవితం మొదట మారాలి, మన క్రియలు మారాలి. మన క్రియల్లోంచి వాడు చూసి వాడు అది నేర్చుకోవాలి. అప్పుడు నువ్వు అది సాక్ష్యంగా చెప్తే వాడికి నమ్మకం కుదురుతుంది. నీ జీవితంలో నిరూపించబడింది, వాడి జీవితంలో నిరూపించబడుతుంది. సో ఇదంతా చేయాలంటే అతి ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? వాక్యం నేర్చుకోవాలి. ఏదో వచ్చి ప్రార్థన చేస్తే రాదా మార్పు? అలా మార్పు దేవుడు ఇచ్చేటట్టు అయితే ఆయన సిలువ ఎక్కడం ఎందుకు? పరలోకం నుంచే మీరందరూ మారిపోండి అని ఒక ఆజ్ఞ ఇచ్చేదిగా. అది కాదు. దీని వెనక ఎంతో కష్టం ఉంటుంది, భారం ఉంటుంది, సమయం గడపాలి, ధనం గడపాలి, మీ యొక్క అన్నీ వెచ్చించాలి. సో మన జీవితాలు మారాలంటే మొదట వాక్యం నేర్చుకోవాలండి. నేర్చుకోవడానికి సమయం గడపాలి, వెన్ అండ్ వెన్ వస్తూ ఉండాలి, వాక్యంలో తర్పీదవ్వాలి, దానిలో ఉన్న అర్థాలు తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకొని మీరు అనువేదించడం మొదలు పెట్టాలి. చేసిన తర్వాత ఇతరులకు చెప్పాలి. సో ఈ 2014 సంవత్సరం దయచేసి సంఘానికి నేను ప్రేమతో కోరుకునేది ఏంటంటే, దేవుడు మనొక్క అవకాశం ఇచ్చాడు. ఆ మంచి అవకాశాన్ని ఇచ్చిన ఆ ప్రభువుకి, ఆ అవకాశం కోరగానే మనకి చూడండి, ఈ సంవత్సరంలోకి అడుగు పెట్టామంటే ఆలోచించండి. గత సంవత్సరంలో ఉన్నవారు ఈ సంవత్సరంలో చాలామంది లేరు. గట్టు దాటావు. అక్కడ యేసు ప్రభు వారు కోరుకున్న లిస్టులో ఉన్నావు. దయచేసి ఈ సంవత్సరం పనిచేసి దేవుడికి ఇష్టంగా బ్రతుకుదాం. ఖాయము రాకడా కనురెప్ప పాటులు వచ్చును క్రీస్తేసుని రాకడా. కాలము లేదికా ఖాయము రాకడా కనురెప్ప పాటులు వచ్చును క్రీస్తేసుని రాకడా. కాలము లేదికా కాలము లేదికా. దేవుని వాక్యపు నెరవేర్పు దగ్గర పడెనని గ్రహించు. దేవుని వాక్యపు నెరవేర్పు దగ్గర పడెనని గ్రహించు. దాగుట నీకు అసాధ్యము, యేసుని చేరుము వేగమే. రాకడా కనురెప్ప పాటులు వచ్చును క్రీస్తేసుని రాకడా. కాలము లేదికా కాలము లేదికా.
లేదిక ఖాయము రాకడా కనురెప్ప పాటులో వచ్చును క్రీస్తేసుని రాకడా కాలము లేదిక కాలము లేదిక బ్రతుకును విడనాడి పరిశుద్ధాత్మను పొందెదవా పాపపు బ్రతుకును విడనాడి పరిశుద్ధాత్మను పొందెదవా పావన యేసుని మార్గమున పయనించి చేరుము దేవుని ఖాయము రాకడా కనురెప్ప పాటులు వచ్చును క్రీస్తేసుని రాకడా కాలము లేదిక ఖాయము రాకడా కనురెప్ప పాటులు వచ్చును క్రీస్తేసుని రాకడా కాలము లేదిక కాలము లేదిక